హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మా వారు బజార్కి వెళ్ళి సిరిమాడ పక్కలు అయితే తెచ్చాడు. ఇప్పుడు వాటిని పులుసు అయితే చేస్తాను. అది ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీటిని అయితే క్లీన్ అయితే చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఆటోలో వస్తుందంట అత్త. ఇప్పుడైతే మనం చేసుకున్న సిరిమాడ పక్కలకైతే నేను బెండకాయలు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి బెండకాయలు వేసి చేసుకుంటే. అలాగే వంకాయలు దొరికిన వాళ్ళు కూడా వంకాయలు కూడా వేసుకొని వండుకోవచ్చు, బాగుంటాయి వంకాయలు కూడా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కేజీ పక్కలు ఇవి మేము అన్ని చేసేలాకి ఇన్ని పక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడైతే వీటిలోకి కావాల్సినట్టు వేస్తున్నాను. రుచికి సరిపడి ఉప్పు వేస్తున్నాను, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత కారం కూడా వేస్తున్నాను. నేను ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేస్తున్నాను. మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. నేనైతే 100 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాను. మామిడికాయ ముక్కలు అన్ని వేసాను కాబట్టి బెండకాయ కూడా కొంచెం పుల్లగా ఉంటది, అందుకని కొంచెమే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలిపేసుకున్నాను అన్ని వేసి, మామిడికాయ బెండకాయ అన్ని వేసి. ఇప్పుడైతే దీనికి మనం అయితే తిరగమాత అనేది పెట్టుకోవాలి పోయి. చూడండి ఫ్రెండ్స్, తాలింపుకి అయితే దబర అయితే పెట్టుకున్నాను, వెల్లిపటి దబర. ఆయిల్ అయితే వేస్తున్నాను, కొంచెం మెంతులు కొంచెం ఆవాలు 2 వేస్తున్నాను. చూడండి చిట్టపట్లాడాయి, ఆవాలు అయితే చిట్టపట్లాడాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. టమోటా ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ముందుగానే కలిపి పెట్టుకున్న చేపలు అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఒక తెరలింపు వచ్చేంత వరకు అయితే హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చూడండి, ఒక తెరలింపు అయితే వచ్చేసింది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీంట్లో పొడి అయితే దంచుకున్నాను, మెంతుల పొడి. దీంట్లో కొంచెం ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్ని వేసి వేపుకొని పొడి అయితే చేసుకున్నాను. ఆ పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు. చూడండి, పొడి వేసాను కదా. ఇప్పుడైతే దీన్ని ఇలా గుడ్డతో పట్టుకొని మర్చిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో మా వారైతే చెప్తారు. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనం తెచ్చిన ఈ చిరుమామిడి పక్కలో మనమైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో.
మా ప్రాంతంలో ఈ చేపల్ని చిరుమామిడి పక్కులు అంటాం మేము. మీరేమంటారో కామెంట్ లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, చేపలు బాగా కుక్ అయిపోయి పులుసు కూడా బాగా చిక్కగా వచ్చింది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. కలుపుకొని చేపను ముద్దలో పెట్టుకొని తినేయడం. చేపల కూరలో బెండకాయ చాలా టేస్ట్ గా ఉంటది. ఎవరైనా తినుకుంటే ట్రై చేయండి ఒకసారి బెండకాయ వేసుకొని. బెండకాయ వేసిన దానివల్ల ఆ ఫ్లేవర్ వచ్చి చేపల కూర చాలా టేస్ట్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. చేపల కూర టేస్ట్ అయితే ఇలాంటి చిన్న చిన్న చేపల్లో వంకాయ కూడా వేసుకోవచ్చు. బాబా, ముళ్ళులు తీసుకొని తినలేక కొంతమంది అయితే అసలు చేపలే తినరు. కొంతమంది చేపలో ముళ్ళు ఉంటుంది అని. ఏం కాదు ఫ్రెండ్స్, చేపలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి. చేపలు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటది. అందులో ఇలాంటి వీటిల్లో ఇంకా ఎక్కువ పోషకాలు ఉంటాయి. చిన్న చిన్న చేపల్లో చేప ముళ్ళులో ఉంటాయి, కానీ ఏం కాదు, మనం తినేయచ్చు. అంతే, ఏం గుచ్చుకో. మామిడికాయ కూడా బాగుంది పుల్లంగా.